Welcome to Scary Hearts. Darkness speaks, Scary Hearts listens. సాయంత్రపు వెలుతురు చీకటిలో కలుస్తున్న సమయం. అర్జుననే యువకుడు బైక్ మీద ఇంటిదారి పట్టాడు. రోడ్డంతా నిశ్శబ్దం. చెట్ల నీడలు భుజాలపై కూర్చున్నట్టు. గాలి ఒకసారి వీస్తే చెవుల్లో ఎవరు కదులుతున్నట్లు అనిపించింది. అతని గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. కాని రోడ్డు ముందుకే సాగింది. ఒక్కసారిగా లైట్లలో ఒక అద్దంలా తెల్లని రూపం కనిపించింది. రోడ్డు బయట నిల్చున్న ఓ మహిళ. ముఖం మీద పడిపోయిన జుట్టు, శ్వాస కూడా కనిపించదు. అర్జున్ బైక్ ఆపి జాగ్రత్తగా అడిగాడు, అక్కా, మీకు సహాయం కావాలా? ఆమె మాత్రం ఏ మాట అనలేదు. కేవలం తల నెమ్మదిగా పైకెత్తింది. ఆమె కళ్ళలో చీకటి, మాటల్లో నిశ్శబ్దం. నా ఇల్లు దాకా వదిలేస్తావా? ఒక్క మాట. అర్జున్ అసహజంగా ఉనికినా ఇవాళ రాత్రి దయ అతన్ని ముందుకు తోసింది. మహిళ నిశ్శబ్దంగా వెనుక కూర్చుంది. బైకు కదిలింది, కానీ వెనుక కూర్చున్న బరువు మాత్రం అనిపించలేదు. కొద్ది నిమిషాలు వెళ్ళాక రోడ్డు మారిపోయింది. పాత చెట్లు, పగిలిన గోడలు, ఎక్కడో కేకల్లాగా వినిపించే గాలి. అర్జున్ రియర్ మిర్రర్లో చూశాడు. ఆమె ప్రతిబింబం లేదు, కానీ వెనక ఉన్న శ్వాస మాత్రం స్పష్టంగా వినిపించింది. చివరకొక పాడుబడ్డ ఇంటి ముందు ఆమె చెప్పింది, ఇదే నా ఇల్లు. గేటు తీగలతో మునిగిపోయింది. ఏళ్లుగా ఎవరూ తాకనట్టుంది. ఆమె లోపలికి నడిచిపోయింది. అర్జున్ భయంతోనైనా ఆమెను అనుసరించాడు. ఇంట్లో ధూళి మాత్రమే సజీవం. గోడలపై వేలాడుతున్న ఫోటోల్లో ఒకటి అదే ఆమె రూపం, కానీ పూలమాలతో. 10 సంవత్సరాల క్రితం రోడ్డు మీద జరిగిన ప్రమాదంలో చనిపోయిన అమ్మాయి. అర్జున్ ఊపిరి ఆగిపోయినట్టు వెనక్కు తిరిగాడు. ఆమె ముఖం కరిగిన పున్నవ్వుగా కనిపించింది. నన్ను ఇంటికి చేర్చినందుకు ధన్యవాదాలు. అకస్మాత్తుగా దీపమారిపోయింది. ఒక్క క్షణం ఓ అరుపు గాలిని చీల్చింది. ఆ తర్వాత నిశ్శబ్దం మాత్రమే. మరుసటి తెల్లవారుకు రోడ్డు బయట అర్జున్ బైకు పడి ఉన్నది. అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పోలీసులు చెబుతారు, ఏళ్ల క్రితం ఆ అమ్మాయి ఎవర్నో లిఫ్ట్ తీసుకుని వెళుతూ అలాగే మాయం చేసిందని. అప్పటినుంచి ఆ రోడ్డు మీద రాత్రివేళ ఎప్పుడూ 2 నీడలు నడుస్తుంటాయట. ఒకటి డ్రైవ్ చేసేవాడి నీడ, మరొకటి వెనకాల కూర్చున్న ఆమె. అర్జున్ తిరిగి రాలేదు, కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా ప్రయాణం చెయ్యదు. ఎవరో ఒకరు ఇప్పటికే ఆమెతోనే ఉన్నారు. మీరు ఆ రోడ్డు మీద ప్రయాణిస్తే వెనక కుర్చీలో కూర్చున్నది ఎవరో చూసుకోవడం మరువకండి. ఎందుకంటే ఆమెకు కొత్తవాళ్లు కావాలి ఎల్లప్పుడూ. Thanks for watching. Please subscribe.